ప్రైవేటీకరణ అనే ప్రతిపాదన వాయిదా పడుద్ది ఈ 5 ఏళ్ళు, అంతే తప్ప కనీసం వాయిదా పడాలని కోరుకుందాం. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఇందాక మీరు ఏదో చెప్పారు. సార్ గోపి, నేను ఇంతకుముందు అదే గోపి గారు చెప్పాలని చెప్తున్నాను. యాక్చువల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం ఇట్లే ఉంటే దాన్ని ప్రవీకరణ వాళ్ళు చేయాలంటే చేసేస్తారు అంతే. దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డమన్నా, పవన్ కళ్యాణ్ గారు అడ్డమన్నా, చౌదరి గారు అడ్డమన్నా కాదు. అదే ఆల్రెడీ ఇదే. ఎందుకంటే వీళ్ళంతా మాయ మాటలు చెప్తారు. దీని ఒక విషయం చెప్తా. కడప స్టీల్ ప్లాంట్ గురించి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దానికి స్థలాన్ని కేటాయించడము జరిగింది. మరి తద్వారా కొంచెం పోయింది. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ గారు దాదాపు 1 నెల రోజులు నిరాహార దీక్ష చేశారు కడపలో. దేనికోసమని? మన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలని. బీజేపీలో చేరాడు. ఈ రోజుటికి ఏమన్నా ఒక్క మాటన్న స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉంది అని అడుగుతున్నా. మాట్లాడారు కదండి, మెటల్ స్టీల్ కావాలని మాట్లాడుతున్నారు కదా, ఏదో ఒక స్టీల్ కావాలని అడుగుతున్నారు కదా ఆయన. ఇది ఏమి స్టీల్ అండి? కడప జిల్లాలో స్టీల్ అన్నాడు ఆయన. కడప జిల్లాలో ఉన్నాడు, అన్ని రోజులు అక్కడ అమర నిరాహార దీక్ష చేశాడు, అయిపోయింది. ఈ రోజు బీజేపీలో ఉన్నాడు, కూటమిలో ఉంది. కడపల జిల్లాలో కావాలని ఒక్క పావన కలుపుతున్నాడో చెప్పండి. ఇవన్నీ ఎందుకంటే మాట్లాడుకునే దానికి బాగుంటాయి కానీ మాటలు చెప్పడానికి బాగుంటాయి. ఆచరణ చేసే విధానంలో మాత్రము అందరూ ఫెయిల్యూరే. చౌదరి గారు చెప్తున్నా, మీ ప్రాణత్యాగము అవసరం లేదు. బీజేపీ వాళ్ళు ఇట్లే ఉన్నారంటే వెళ్ళిపోతుంది. విశాఖ స్టీల్ మన చేతిలో ఉండదు. కాకపోతే అందరము కలిసి పోరాడుకొని దాన్ని తెచ్చుకోవలసిన ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే దాన్ని చిత్తశుద్ధితో మీరంతా కూడా దీని మీద చాలా ప్రాణత్యాగాలు అప్పుడు చేయాల. ఇప్పుడు ఊరికే మాటల్లో ఉపయోగం లేదు చౌదరి గారు, మాటల్లో ఉపయోగం లేదు. వాళ్ళు తీసుకున్నప్పుడు మనం చేసి చూపించాలా అనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి మహేష్ గారు మీ మాటకు కలబడి ఉంటాం. విశాఖ స్టీల్ విషయంలో మా ఎన్డీఏ కుటుంబం మారదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా విశాఖ స్టీల్ మాత్రం ఒక్క అడుగు కూడా కదలలేము. ఇది పవన్ కళ్యాణ్ గారు చౌదరి గారు మీరు అన్నమాట గోపి గారు కూడా చెప్పారు. మీ వైఖరి మారదనే విషయం ఆయన కూడా స్పష్టం చేశారు. డిజిన్వెస్ట్మెంట్ దిశగా వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళ చరిత్ర, వైసీపీ అనేది ఒక చరిత్ర. వాళ్ళు వర్తమానంలో లేరు. గతం గురించి వద్దు, వర్తమానంలో మీరున్నారు, భవిష్యత్తుకు మీరు ప్లాట్ఫామ్ వేయాలి. వాళ్ళ చరిత్ర అయిపోయింది. అండ్ ఒకసారి మహేష్ గారు ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు 2 అంశాలు తెర మీదకి వచ్చాయి. నాగబాబు గారు మళ్ళీ సంభాళించుకొని ట్వీట్ చేశారు, ఏమని? సినిమాని సినిమాగా చూడండి అని. దాని ముందు ఆయన ఏంటంటే ఒక టీజర్ వదులుతారు. వివేకానంద సూక్తో భర్తృహరి సుభాషితం ఒకటి చెబుతారు. దాని మీద రచ్చ ఒక 2-3 రోజులు జనం మాడుకోవాలి. అయిపోయిన తర్వాత అబ్బాయి ఇదేం లేదు, సినిమాని సినిమాగా చూడండి అంటారు. మరోపక్క నేషనల్ మీడియా ఒక ప్రస్తావన చేసింది, ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియా, ఏమని? పవర్ స్టార్గా ఆయన సినిమా ఉద్యోగం ఎట్లా చేస్తున్నారంటే మంత్రిగా ఆయన చేయాల్సిన బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని మధ్యాహ్నం 3 తర్వాత షెడ్యూల్కి వెళ్తున్నారు. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, లేకపోతే మన సీనియర్స్ ఎవరన్నా అడిగినా చెప్తారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్లో అనుకుంటా ఆయన మేనకతో సహా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, అదే వేషధారంలో ఎన్టీఆర్. సో అప్పుడు కొంచెం వివాదం వస్తే తర్వాత సద్దుమణిగింది అనుకోండి. బట్ ఏంటంటే ఏ పార్శ్వాన్ని ఆ పార్శ్వంగానే చూస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం ఉద్యోగం చేసుకుంటున్నారు, అయిపోగానే పూర్తిగా ప్రైవేట్ షెడ్యూల్లోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేసింది సోషల్ మీడియా అలాగే ప్రింట్ మీడియా కూడా. మన ఇక్కడ అంటే లోకల్ మీడియాలో ఈ ప్రస్తావన పెద్దగా లేదు కానీ, సో ఇది కంటిన్యూ చేస్తే బాగానే ఉంటుంది అంటూనే కింద ఒక చొరక. ఆయన బాగా పని ఒత్తిడిలో ఉన్నట్టున్నారు. ఆ 2 సినిమాలు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రం కోసం ఆయన సర్వీసెస్ అందజేయాలని. సార్, రాష్ట్రంలో ప్రతి పార్టీలో కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు వాళ్ళకి ప్రైమ్ బిజినెస్ రాజకీయం కాదు. ప్రతి ఒక్కరికి కూడా, ఇప్పుడు నేను కూడా డిబేట్ చేసిన తర్వాత నా ప్రొఫెషన్ వెళ్ళిపోతాను, తర్వాత వచ్చి మళ్ళీ నేను రాజకీయాలు నేను చేసుకుంటాను. సో ఇక్కడ ఎవరన్నా కానీ వాళ్ళ ప్రొఫెషన్ వేరు, వాళ్ళ పాలిటిక్స్ లో డిఫరెంట్ గానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ల వ్యాపారాలు లేవా, లేకపోతే లోకేష్ గారికి వ్యాపారాలు లేవా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాలు? నేను అంటున్నది మీకు వేరే రకంగా అర్థమైంది. నేషనల్ మీడియా చాలా పాజిటివ్ కథనం రాసిందని చెబుతున్నా, అది నేను చెప్పింది. అదే సార్, అంటే ఇది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆల్టర్నేట్ సోర్స్ ఏంటా అంటే అతను ఫిల్మ్ స్టార్ కాబట్టి అతను దాని ఆల్టర్నేట్ సోర్స్. మోర్ ఓవర్ ఆ మూవీ మొత్తం కూడా బిఫోర్ ఎలక్షన్స్ కాదు, 3-4 years
ముందు కన్ఫర్మ్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ నిలబడుతున్నారు, కానీ ఇదే సాహసం ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి శక్తులు తీసుకొచ్చి విజయవాడలో వేసుకున్నారంటే ఆయన కాల్ షీట్, ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్ ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఏమని చెప్పండి చూద్దాం. ఇండస్ట్రీలో ఈ రోజు ఎవరెవరు ఎర్ర మిగుతున్నారు కదా, మేమేదో దించేసాం, మేమేదో పొడి చేసామని చెప్పి ఆ వచ్చి చేయమని చెప్పండి చూద్దాం. ఆయన కమిట్మెంట్ అట్లాంటిది. నేను సినిమాలు చేశాను, ప్రొడ్యూసర్స్ నష్టపోతారు, ఇప్పుడు నేను ఆపేస్తాను ఉద్దేశంతో హరిహర వీరమల్లు కానీ ఓసీ కానీ కొన్ని వందల కోట్లు ప్రొడక్షన్ లో పెట్టేస్తున్నారు సార్. కాబట్టి ఆయన దానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అతను ఏ రోజు కూడా సినిమాకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏ రోజు కూడా ఆయన సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పోస్ట్ కూడా చేయరు. అట్లాంటిది హెక్టిక్ షెడ్యూల్ లో కూడా నాకున్న కొంత టైంలో నేను చేస్తున్నాను అన్నప్పుడు ఆయన వృత్తి ధర్మం ఆయన నిర్వర్తిస్తున్నారు. కాబట్టి నేను రెండు బ్యాలెన్స్ ఇప్పుడు చేసేస్తారు, రెండు పదవులను అడుగుతారని కాదు. డెఫినెట్లీ ఆయనకి జనసేన అధినేతకి క్లియారిటీ, ప్రజలు, పాలిటిక్సే. సో ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఇంకా తర్వాత లక్ష్యం అంతే తప్ప. బట్ యాజ్ ఆఫ్ నౌ అలా చేయడం అనేది దాంట్లో మీరు అన్నట్టు పాజిటివ్ గా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అన్ని వదిలేసి వెళ్ళిపోవట్లేదు. అవున గ్యాప్ లో కూడా మన మీటింగ్ జరిగింది, నేను చంద్రబాబు నాయుడు గారితోనో మొన్న క్యాబినెట్ మీటింగ్ లో కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఆయన ఎక్కడ డిఫర్ అవ్వట్లేదు, చాలా చోట్ల కూడా చాలా డిఫర్ అవ్వట్లేదు. ఆయన షెడ్యూల్ ఆయన చేసుకుంటూ వస్తున్నారు. సో దట్స్ ద ఆ థింగ్ అయితే గుడ్ సార్. ఇంకో సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం చూడండి సార్, మనం ఇంకొక 20 years కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. ఫర్ దిస్ ఐఎమ్ గ్రాంటెడ్. ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇది అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా దాని ఇప్పుడు దాని ఇమీడియట్ గా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయరా మహేష్ గారు? మీ కూటమి ప్రభుత్వం ప్రాబ్లం సాల్వ్ చేయదా? ఉండండి అన్న, ఇప్పుడు మీరు ఉంటుంది అంటే నేను జస్ట్ క్వశ్చన్ ఇచ్చాను. ప్రాబ్లం సాల్వ్ చేయరా? మా వాసుదేవన్ గారు ఎప్పుడో ఒక మాట అంటారు చాలా బాగా. అప్పుడప్పుడు మేము మీకు ఎప్పుడో సమాధానం చెప్పిన ప్రతిసారి వాసుదేవన్ గారు మాకు గుర్తు చేస్తారు. చూడండి, వాళ్ళు గతం, మీరు వర్తమానం, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడండి, వాళ్ళు తక్కువ మాట్లాడండి అని చెప్పి ప్రతిసారి చెప్తా ఉంటారు. ఈ రోజు కూడా 72 సార్లు చెప్పారు. నేను అడిగేది ఒకటే కాదు మహేష్ అన్న, నేను అడిగేది ఒకటే, ఇది 20 ఏళ్ళు ఇట్లే పెడతారా? దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయరా అని అడుగుతున్నా. దీనికి చెప్పండి సమాధానం. కదన్నా, ఇప్పుడు ఇచ్చారు కదా డేటా. ఇప్పుడు మన గోపి నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం ఇచ్చారు? బీజేపీ ఓడిపోతే అనేసి అన్నారు. కాంగ్రెస్ చేస్తుందా చెప్పమని చెప్పాలా? కాదు కాంగ్రెస్ తోనే తిరిగి దూరం అన్నారు. మనం లాస్ట్ టైం 5 years మనం ఉన్నాం, మనమే మూమెంట్ తీసుకొస్తే మనం చూసాం. సో అక్కడ వైఎస్ఆర్సీపీ చేతిలో లేదు, లేకపోతే కాంగ్రెస్ చేతిలో లేదు, లేకపోతే మేమున్నటువంటి బీజేపీ ఎలాగో మీరే అనేది బీజేపీ ఓడిపోతే తప్ప అన్నమాట అనేసారు. సో కాబట్టి మనకు బీజేపీని నమ్ము, కాంగ్రెస్ ని నమ్ము, ఇక్కడ వైఎస్ఆర్సీపీని నమ్ము, జనసేనాని, తెలుగుదేశం నమ్ము, ఎవరిని నమ్ము. ఆయన వైజాగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆగిపోవాలా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయకూడదు, అన్ని చేసేలా. బట్ చేసేవాడెవడు? చెప్పేవాడు నిర్మలా సీతారామన్, ఆమెకంత సీన్ లేదు. హెచ్డి కూడా ఆయనకంత సీన్ లేదు. గతంలో మంత్రి, ఆయనకంత సీన్ లేదు. ఎవరికి సీన్ లేదు, ఆగిపోవాలా. ఇంకేదన్నా అంటే మ్యాజిక్ ఏదైనా చేయాల్సిందే ఇక్కడ ఏదన్నా చెప్పాలంటే. అన్నా నువ్వు అడిగిన దానికి తప్ప నేను చెప్తున్నా ఉన్నా. నువ్వు అడిగిన దానికి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చెప్పిన దానికి మీ కూటమి ప్రభుత్వము కట్టుబడి ఉందా లేదా? ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము అంటున్నారు మీరు. మీరు అడిగిన చెప్పమంటే ఏదో చెప్తారన్న మీరు ఉపోద్ఘాతము. లేదు శ్రీకాంత్ గారు ఒక నిమిషం, లెట్ us conclude the show. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. 20 ఏళ్ల పాటు ఇది ఋతురాగాల సీరియల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని. 20 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. 20 ఏళ్ళ తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ మనం. వాట్ ఈస్ దేర్? గోపి గారు చెప్పారు. గోపి గారు అన్నట్టు రేపొద్దున కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే శ్రీకాంత్ గారు గోపి గారు బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి మీకు ఇచ్చారు. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆగిపోతుంది. సో గోపి గారు లైవ్ అయిపోగానే చెక్ ఆయనకి పంపించేసేయండి, ఆయన అడ్రస్ నేను మీకు షేర్ చేస్తాను.